ఇట్లా వస్తురేంది మీరు దా ఇట్లా కుమ్మరుల గురించా అచ్చా ఓకే అచ్చా అచ్చా ఓకే మీరు కుమ్మర్లే కాదు బీసీలు ఇప్పుడే చెప్తున్నా బీసీల గురించి ఒక ఫోటో నడది కొంచెం బ్యాక్ జరగండి బీసీలు అంతా ఒకటే అయినట్టేనా రైట్ ఏం దిగుదామే ఆ తర్వాత దిగుదాం కానీ నేనేమంటున్నది ఆడబెట్టు మాట్లాడదాము ఇటు రారి బీసీలలో అప్పటికిప్పటికి మార్పు వచ్చినట్టేనా మైక్ పెట్టు ఏంది ఇప్పుడు ఇది బీసీలలో ఇప్పుడు చాలామంది చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కూడా బీసీలకు నాయకత్వం రావాలి, బీసీలే గొప్పవాలనేటువంటి మాట చెప్తారు. అప్పుడేమో దళితుడు అయిపోయింది, ఇప్పుడు బీసీలను పట్టుకురు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనమంతా బీసీలం. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన పోరాటాలు వేరు. ఇప్పుడు మన జాతులందరినీ ఒకటి చేసుకుంటూ ఇవాళ బీసీలం అందరం దాదాపు ఒక్కటి అయిపోయినాం. మీరు కూడా మన వర్గాలందరినీ ఇంకా ఎవరైనా మిగిలిపోతే అందరినీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలకు తప్ప వేరేటోళ్ళకి ఓట్లేసే పరిస్థితి ఉందా? మనం ఇప్పుడు 100% బీసీలకే వేస్తారు. ఆ పరిస్థితి క్రియేట్ అయింది. గతంలో జరిగిన బీసీ ఉద్యమాలకు ఇప్పటికున్న తేడా అయింది పెద్ద. ఇప్పటికీ అయితే మనం తీన్మార్ మల్లన్న వచ్చిన నుంచి అయితే చాలా జనంలో ఉత్తేజం పెరిగింది. బీసీ వాదన అయితే చాలా పెరిగింది. 100% బీసీలలో జరిగిన లెక్కలే చెప్పిన, మీరు జరిగిన లెక్కలే చెప్పారు. మా దాంట్లో ధైర్యం కూడా చాలా వచ్చింది. బీసీలలో ఆత్మగౌరవం పెరిగింది, చాలా ధైర్యం పెరిగింది. ఎవరైనా వచ్చి ముందుకొచ్చి మాట్లాడేందుకు కూడా సిద్ధమయ్యారు చాలా మంది. నేను ఉన్నా, గుర్తుపెట్టుకోరు కుమ్మర సోదరులారా, నా బీసీ సోదరులారా, నేనున్నా. మీరు మా శరీరంలో పార్టు. మనమంతా ఒక బీసీలం. అసలు కుమ్మరులు లేనిది ఏదైనా కార్యక్రమాన్ని ఊహించుకోగలుగుతామా? లేదు. చిన్న ఇష్యూ అంటే పోయినాం. హాలియాలో ముల్ల విగ్రహాన్ని పెట్టడానికి దాన్ని కూడా మేము ధన్యవాదాలు. అయితే ఎందుకంటే మన బీసీ బిడ్డకు సంబంధించినటువంటి విగ్రహం అది. మనం పెట్టుకోకపోతే ఎవడు పెట్టుకుంటాడు? అది అందుకోసమే ఆ కార్యక్రమం తీసుకున్నాం. ఇంకా భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీరందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలి ఎక్కడికక్కడ. ఎందుకంటే మనమెంతో మనకంతా, 100% మనమెంతో మనకంతా. నాకు తెలిసినటువంటి వాళ్ళు కుమ్మర బిడ్డలు ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నారో తెలుసా? బహుశా మీ జాతికి పరిచయం అయ్యో లేదో. ఇంకా ఆల్రెడీ 23 లక్షల జనాభా ఉంటే అంత 10 లక్షల జనాభా కూడా లేకుండా మాకు ఏమన్నా ప్రతిపాదన లేదు, గుర్తింపు లేదు. మాకు మొన్న వచ్చిన కార్పొరేషన్లో కూడా ఎవరికి మాకు చైర్మన్ పదవి కానీ ఏది కానీ అసలు మేము ఉన్నామా లేదనేది గుర్తు కూడా లేకుండా అయింది. అందుకే మీరు కూడా మాకు కొంచెం రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్తుండ్రు. అందుకే మనని కులాల వారిగా లెక్క పెట్టమని రేవంత్ రెడ్డి గారికి పని చెప్పి కులగణన చేసిరు. అందరు పాల్గొన్నారా? కులగణలో అందరు పాల్గొన్నారు కదా. అందరు పాల్గొనాలి. ఎందుకంటే మన సత్తా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో, మొత్తం తెలంగాణ కాదు భారతదేశంలో ఉన్న పులులు 3167 పులులు ఉన్నాయి. 2022లో లెక్కలు పెట్టిరు, పులుల లెక్కలు 3167 పులులు ఉన్నాయి. 167 పులులు ఉన్న సంగతి ఎరక, కానీ మనం ఎంతమంది ఉన్నామో చెప్పలేదు. ఇగో ఇంత ఎందుకు చెప్పలేదంటే మన లెక్కలు చెప్తే మనం అరే మరి మంది మేమున్న తర్వాత మాకేవిరా నిధులు అంటాం కదా. అది అనకుండా మనకు లెక్కలు చెప్పాలి. ఇప్పుడు మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. కులగణన ద్వారా మన లెక్కలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు రేపో ఎల్లుండో మళ్ళీ క్యాబినెట్ సమావేశం పెట్టి కులగణన లెక్కలు తీసి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ఉంచబోతా ఉంది ఈ కులగణన లెక్కలను. నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా అంటే, కుమ్మర సోదరులారా, ఇప్పటి వరకు మీ దాంట్లో ఒక్క బిడ్డ అసెంబ్లీలో లేడు. ఒక్క బిడ్డ లేడు. మాది 20 లక్షల జనాభా ఉన్నా కానీ ఒకటి గుర్తుపెట్టుకోరి, కుమ్మరోళ్ళ బిడ్డ ఖచ్చితంగా అసెంబ్లీకి పోతాడు. ఖచ్చితంగా పోతాడు. సముచిత స్థానాన్ని అతను సంపాదించుకుంటాడు. ఇది వేరే వాళ్ళు ఎవరు మనకు చెప్పరు. మనమే తీసుకుపోతాం. నాది బాధ్యత, తీసుకుపోయే బాధ్యత నాది. కుమ్మర సోదరులు చెప్తాను. ఇంకొక విషయం, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఈ ఆఫీస్ తెరిచే ఉంటుంది మీకోసం. మీరు రండి, మీకోసం మీ సోదరుడు తీన్మార్ మల్లన్న ఉన్నాడు. 100%. సో నేను ఏదో మండలిలో ఒక చిన్న మాట మాట్లాడితే, అంటే కుమ్మర్లా జరుగుతున్నటువంటి ఆత్మగౌరవం కోసం నేను మాట్లాడితే మీరు ఎత్తుక్కుంటే ఇక్కడ వరకు వచ్చినారు. మీరు రావాల్సిన పని లేదు. మీరు ఎక్కడున్నా మీకోసం మాట్లాడుతూనే ఉంటా, మీకోసం పోరాడుతూనే ఉంటా.
అది నా హామీ. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమన్నా అంటే మాకు మొన్న నేను దమ్మాయిగూడ మున్సిపాలిటీ మేడ్చల్ కాన్స్టెన్సీ. నా ఊరు తుర్కపల్లి మండలం ఇబ్రాహీంపురం. అచ్చా. ఇక్కడికి వచ్చి సెటిల్ అయినా నేను. మా మండలం నుంచి మీరు ఎమ్మెల్సీకి వెళ్ళినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నా. మన మారుమూల గ్రామం మా ఊరు అబ్బాయే కదా, మా బొమ్మడి అవుతాడు. మన మండలం నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కుమార్ సంఘం తరపున. మీరు ఇలానే ఎమ్మెల్సీ బీసీల తరపున అంటే ఇంకా బాగా అనిపిస్తుంది సార్. బీసీల ఐక్యత మా తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా చిన్న విన్నపం ఏంటంటే ఆ తుర్కపల్లి మండలంలో భవనానికి కావాల్సిన ఏం భవనం? కుమార్ సంఘం భవనానికి మీ ఎమ్మెల్సీ కమిటీ వాళ్ళకి కొద్దిగా ఎమ్మెల్సీ ఫండ్ నుంచి అంటే ఇంకా మాకు కూర్చోవడానికి ఒక ప్లాట్ఫారం లేదు, ఒక సమావేశం చేసుకోవడానికి. కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే వాస్తవానికి ఎమ్మెల్సీలకి ఏడాది నిధులు ఇవ్వాలి, ఫండ్స్ లేవు. ఇచ్చినా కూడా మేము మ్యాక్సిమం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ మీద పెడతా, మీకు తెలుసు. నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, నేను బడులకు ఆ తర్వాత వైద్యానికి ఈ రెండింటికి మాత్రమే ప్రాధాన్యత ఇప్పిస్తా. నేను ఓపెన్గా చెప్తున్నా, ఇస్తాపో సరే చూస్తాపో అని నేను మాటలు చెప్పేటోని కాదు, నేను చేసే పని కాదు. కుమ్మరోళ్ళ పిల్లలకి ఇంకొక 20 మందికి గొప్ప ట్రీట్మెంట్ అందాలని కోరుకోవాలని నేనే వచ్చి నిలబడతా. ఇంకో 2 పిల్లల్ని బాగా చదివిపియాలి మళ్ళీ అంటే నేను వస్తా. ఓకేనా అన్న? ఆ విధంగా నన్ను నమ్మండి అన్న. నేను మీ పిల్లల భవిష్యత్తు మార్చాలనుకుంటున్నా. మన బతుకులాగా మన పిల్లల బతుకులు ఉండకూడదు, అది నా ఇంటెన్షన్. ఓకే రైట్. మీ భవనము అది ఏ రూపకంగా, అది బీసీ భవనమా లేకపోతే ఇంక పెద్ద గడదామా, మనం అందరం ఒక తాటి మీదకి వచ్చి ఏం చేద్దాం అనేది మరోసారి మనం అందరం కూర్చొని మాట్లాడి చర్చ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా మీకు అన్నగారికి, మీరు అధికార పార్టీలు ఉండి కూడా బీసీల ఐక్యత వర్ధిల్లాలని కొట్లాడుతున్నారు. దానికి పార్టీల కంటే పదవుల కంటే బీసీలు ముఖ్యం, నాకు ముఖ్యం. నేను దాని గురించి మీకు యాక్సెప్ట్ తెలియదు. నేను బీసీలంతా వద్దుమలన్న ఇదంటే ఆడ భారీ వచ్చేటోనే. అర్థమైందా అన్న? నాకు పెద్దగా ఇది కిరీటం కాదు, ఇంకొకటి కాదు. నాకు మీరు ముఖ్యము, మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యము. మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టాలు జాలిగా, అనుభవించిన నరకం జాలిగా, ఈ కాడి నుంచి తలెత్తుకొని బతకాలి మీ పిల్లలు కూడా. అందుకోసమే నేను ఈ పోరాటం చేస్తూ ఉన్నా. పోరాటం కాదు, మనం బీసీలం అంటే వెనుకబడిన తరగతులు, బిగ్ క్లాస్. మనమంతా అసలు 50% తీన్మార్ మళ్ళీ ఎవరన్నా ఈ రాజకీయ నాయకులు ఎవడని చెప్పిండా మీ ఓట్లు వద్దని? నేను చెప్పిన మాయే మాకు సరిపోతాయి అని, మాయే మాకు సరిపోతాయి. అందుకోసమే సత్తా దమ్ము ఓట్లని మన దగ్గర పెట్టుకొని మనం అడుక్కునేది. రేపు మీరు కూడా, రేపు నువ్వు ఆడ నిలబడ్డా ఇంకేడ నిలబడ్డా బీసీల ఓట్లు సరిపోవు, బొచ్చడైతే అవే. ఇంకేమీ లేదు, అన్నిట్లలో బీసీలే. ఇక మీరు రాసి పెట్టుకొని మనదే రాష్ట్రం, మనదే ప్రభుత్వం. ఓకే, అప్పుడు నువ్వు ఎవ్వడు ముంగడ చేతులు కట్టాల్సిన పని లేదు, బాజప్తా నీ రాజ్యంలో నువ్వే రాజు. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. నేను గ్రామ శాఖ అధ్యక్షుని, ప్రజెంట్ మా డాడీ పాల సెంటర్ చైర్మన్, మళ్ళీ స్కూల్ చైర్మన్ మా మేడం. అచ్చా పల్లెపాడు. ఓకే అచ్చా. నా క్లాస్మేట్స్ ఉండే పల్లెపాటి నుంచి జాగిలపురం వెంకటేష్, వాడు స్వామి కొడుకు మా పాలరాజు, ఆ తర్వాత ఇంద్రపాల సురేష్, వీళ్ళు ముగ్గురు కుమ్మరులు నా క్లాస్మేట్స్. వాళ్ళు సురేష్ వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, అదే రాజకీయంగా అయితే మా కుమ్మరన్న చేత ఒక తొలి మెట్టి ఎక్కడేందన్నా ఆల్రెడీ మేము ఉన్నాము బీసీలమని. నాది జిమ్మెదారి అని చెప్తున్నా, నేను కూడా అడుగుతున్నా. నాది జిమ్మెదారి. నేను ఆల్రెడీ గ్రామ శాఖను అయినా కూడా విలేజ్ లో మా మదర్ మా డాడీ చైర్మన్, పాల సెంటర్ చైర్మన్, మా మిసెస్ ఏమో ఏఎంసీ చైర్మన్. అయినా కూడా బీసీలో నిలదొక్కొస్తున్నాము. మీరుంటే మీ ఆటలో ఉంటే ఇంకా మీరు మాత్రమే నిలదొక్కోగలుగుతారు, ఎవరి ఛాన్సే లేదు. గుర్తుపెట్టుకోరి, నిన్ను కాదని ఈ రాష్ట్రంలో బీసీలను కాదని ఎవడు తూకజాడించే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకోరి, బలమంతా నీ కాడనే ఉంది. నీ బలం ఏందో ఇన్ని రోజులు నీకు ఎవడు చెప్పలే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక మిగతా కుమ్మర సోదరులకు కూడా, మిగతా కుమ్మర సోదరులకు కూడా అందరినీ జాతిని ఏకం చేయాలా. ఓకే, మనమంతా ఒకటే. పార్టీలు లక్ష్యం ఉండరు, మనకు సంబంధం లేదు. ఫస్ట్ బీసీలం, తర్వాత పార్టీలు. ఈరోజు మన
తెలంగాణ ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ మా తుర్కపల్లి మండలైనటువంటి బిడ్డ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొన్న శాసనమండలిలో కుమ్మర్ల ఐక్యత గురించి చెప్పినందుకు వారిని మేము సన్మానించి కొంచెం మాట్లాడదామని వచ్చినాము. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల తరపున బీసీలందరి తరపున తీన్మార్ మల్లన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మల్లన్న ఎప్పుడు మీ గురించే మాట్లాడతాడు. నాకు వేరే పని ఏం లేదు. ఛాన్స్ దొరికితే మీ పని. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,